నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం మరికొన్ని నానార్థాల గురించి తెలుసుకుందాం. మొదటిది వాయి. వాయి అంటే కొన అని ఒక అర్థం, నోరు అనేది ఇంకొక అర్థం, వాపన అనేది కూడా వాయి అనే పదానికి నానార్థాలు అవుతాయి. ఇవి మూడు కూడా ఏది ఇచ్చినా కూడా మిగతా మూడు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాలు. పాలు అంటే భాగము, క్షీరము. నెక్స్ట్ వెండి. వెండి అంటే రజతం అనేది ఒక అర్థం వస్తుంది. ఇంకొక అర్థంలో మరల అని కూడా వస్తుంది. వెనుక అనేది కూడా వెండి అనే పదానికి నానార్థం అవుతుంది. నెక్స్ట్ గగనం. గగనం అంటే ఆకాశం, శూన్యం, దుర్లభం. అంటే ఏదైనా ఒక పని సాధ్యం కాని పనిని చెప్పినప్పుడు అది అతనికి గగనమే అవుతుంది అంటుంటారు కదా, అలా దుర్లభం అనేది కూడా సందర్భాన్ని బట్టి దీని మీనింగ్ మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వెల్లి. వెల్లి అంటే ప్రవాహము, పరంపర, తెలుపు. తెలుపు అనేది కూడా వెల్లి అనే పదానికి నానార్థం. వీడు. వీడు అంటే ఇతడు, పట్టణము, వదలడు. నెక్స్ట్ శాఖ. శాఖ అంటే కొమ్మ, చేయి, వేద భాగం. నెక్స్ట్ ముద్ర. ముద్ర అంటే గుర్తు, అచ్చు వేయడం, ఒక అలంకారం. ఒక అలంకారం పేరు కూడా ముద్ర అని ఉంటుంది. నెక్స్ట్ గజము. గజము అంటే ఏనుగు, 3 అడుగుల దూరం, 8. సందర్భాన్ని బట్టి ఒక్కొక్క అర్థాన్ని వాడుతుంటారు. నెక్స్ట్ వివరణం. వివరము అంటే వివరణము, గంధము, దోషము. వనము. వనం అంటే తోట అని అర్థం వస్తుంది. నెక్స్ట్ అడవి, జలం అనేవి కూడా ఈ పదానికి నానార్థాలు. కళ. కళ అంటే శిల్పుల నైపుణ్యం, ఒక పాలు, చంద్రకళ. చంద్రకళ అనేది ఒక పేరు, దీన్ని నానార్థంగా కూడా వాడవచ్చు. నెక్స్ట్ పార్వతి. పార్వతి అంటే గౌరీ, ద్రౌపది, అన్నం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.